ఓకే. డన్. 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 అగదా అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు డైరెక్టర్ చూస్తుంటారు. మీకు మంచి లవ్ స్టోరీ అయితే వినిపిస్తారొచ్చి. సో, అంటే కొన్ని ప్రెస్ మీట్స్‌లో అయితే రాజు గారిని అడిగారనమాట. ఇప్పుడు స్టార్ హీరోస్ ఉంటేనే సినిమాకి బజ్ అనేది మనం ప్రమోషన్స్ చేయకపోయినా ఆటోమేటిక్‌గా పెరుగుతది. బట్ ఇప్పుడున్న కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి రాజు గారికి అట్లా అడిగారు. సో, ఇప్పుడు మీరు అగదాతో వస్తున్నారు. దీనికి ప్రమోషన్స్ వైస్ ఏం చేస్తే ఆడియన్స్ వరకు వెళ్తుంది అని ఆలోచించారని ఒక పాయింట్‌నైతే రేజ్ చేశారు. సో, ప్రమోషన్స్ వైస్ ఈ అగదాని పబ్లిక్ వరకు తీసుకెళ్ళడానికి ఎలాంటి హోంవర్క్ చేస్తున్నారు? ఇదే ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇవ్వడము, ఇంకో I think this is our 30-second interview. అండ్ దెన్ డిఫరెంట్ కాంటెంట్ క్రియేట్ చేసాము. ఆరిజిన్ ఆఫ్ మేకింగ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ మేకింగ్ అంతా ఫ్రెష్ ఉంది, ఎప్పుడు మనం చూడలేదు ఇక్కడ అలాంటి ప్రెజెంటేషన్. సో అది రీచ్ అవుతుంది. మేము చిన్న చిన్నవి కొన్ని చేసాం, ఆల్రెడీ రిలీజ్ అయ్యాది. లైక్ డే కూడా అది కామన్ అనుకోండి, బట్ దాంట్లో కూడా ఎంత ఇన్నోవేటివ్ గా మేము చేయగలిగితే what do you call it? కౌంట్ డౌన్ డౌన్స్ ఇంకా వచ్చే ఉన్నాయి. పబ్లిక్ లోకి వెళ్ళాం, Public డైరెక్ట్ వెళ్ళాము, టు public ఆస్క్ లోకి వెళ్ళాము. పోస్టర్స్ పట్టుకొని ఎలా అనిపిస్తుంది అసలు కొన్ని చూసారా? ట్రెడిషనల్ చేసాము, కొన్ని సో అది ఆడియన్స్ కి రీచ్ అయ్యే రూట్ లెవెల్లో రీచ్ అయ్యే వరకు మేము 14th ఫస్ట్ షో పడే వరకు కూడా మేము ప్రయత్నిస్తూనే ఉంటాము. ఆ ప్రమోషన్స్ అయితే ఉంటాయి. స్టార్ లేదు అన్న మాట ఒప్పుకోవాలి, వాస్తవమే అది. వీఆర్ నాట్ స్టార్స్. బట్ రాజు గారి సినిమాలోనే ఒక పాట గుర్తొస్తుంది నాకు. అటు నుంచే ఇటు వచ్చారు సినిమా హీరోలంతా, దివి నుంచి ఏం దిగి రాలేదు మన తారాగణం అంతా అని పాట ఉంటుంది. ఓ సినిఫైల్ అక్క, నిజంగానే సినిఫైల్. రాజు గారి సినిమాలోనే ఉంటుంది. సో సినిమా ఇది ఆట. ఆట. సో అదే గుర్తొచ్చింది మీరు మాట.